ఒక్కొక్కరికి చాలా యూనిక్ గెటప్ ఇచ్చాం అనమాట. ఓకే, సో అట్లే తేజ గారు ఈ హనుమాన్ అనేసరికి మీకు పవర్స్ ఉంటాయని అంటారు కదా, సో దానికోసం బాడీ గీడి ఏమన్నారు? పవర్స్ ఉన్నప్పుడు బాడీ ఎందుకండి? చాలా స్ట్రాంగ్ గా కనిపించాలి కదా అన్న. అవసరం లేదండి. అవసరం లేదా? లోపల పవర్ ఉంటుంది అంతే. ఇప్పుడు మీరు మామూలుగా ఏదైనా ఎత్తాలనుకున్నారు, మీకున్న బలంతో ఎత్తలేకపోవచ్చు, బట్ జై హనుమాన్ అని ఎత్తితే మీకు ఆ లోపల నుంచి ఒక ఇది వస్తుంది కదా, సో దట్ ఈస్ పవర్స్, దట్ ఈస్ ద ఫోర్స్ అనమాట. చాలాసార్లు మీరు చూస్తే కనుక పెద్ద పెద్ద కండలు ఉన్న వాళ్ళు కూడా చేయలేని పనులు చాలా సన్నగా ఉన్న వాళ్ళు చేయగలుగుతారు. ఓకే, సో మీరు స్క్రిప్ట్ రాసుకున్నప్పుడే అప్పట్లోనే ఇది పాన్ ఇండియా అన్ని లాంగ్వేజెస్ లో అస్సలు ఏమనుకోలేదు. ఫస్ట్ షెడ్యూల్ చేసినప్పుడు కూడా అది పాన్ ఇండియా సినిమా కాదు, ఆవిడ సినిమాలోకి తీసుకున్నప్పుడు మన భాషలో మాత్రమే చేస్తున్నాం అనుకుని మొదలు పెట్టామండి. తెలుగు సినిమా కేవలం తెలుగు సినిమా అనుకుని మొదలు పెట్టాము. ఎల్లగా సినిమా కంటెంట్ నచ్చి బయట నుంచి వేరే వాళ్ళు వచ్చి వాళ్ళు అప్రోచ్ అయ్యి వాళ్ళు రిలీజ్ చేస్తామని కొంతమంది, కొనుక్కుంటామని కొంతమంది, వేరే లాంగ్వేజెస్ నుంచి బయట దేశాల నుంచి వచ్చినప్పుడు వై నాట్ వాళ్ళ భాషలో ఎలాగో డబ్ చేస్తున్నాం కాబట్టి చేద్దామని వచ్చిన డెసిషన్ తప్పితే మనం అనుకుని మాత్రం ఏది చేయలేదండి. ఇది ఏదో ఒక దైవశక్తి మమ్మల్ని నడిపించినట్టు మేము తెలుగు సినిమానే మొదలుపెట్టాం, తెలుగులోనే ప్రమోషన్స్ చేస్తున్నాం, హైదరాబాద్లోనే ఉన్నాం, ఈ సినిమానే మమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తుంది, మేము ఫాలో అవుతున్నాం. ఇప్పుడు ట్రైలర్ చూస్తే కూడా తెలుగు సో మచ్ లవ్ ఇస్తున్నారు, అలాగే వేరే లాంగ్వేజెస్లో కూడా అంతా లవ్ ఇస్తున్నారు. హిందీ కానీ తమిళ్ కానీ దే గివింగ్ సో మచ్ లవ్. అంటే ట్రైలర్ రిలీజ్ అయినాక మీరు చూసిండ్రా యూట్యూబ్లో రియాక్షన్స్ టు హనుమాన్ ట్రైలర్ అని చూస్తే అంతా హిందీ వాళ్ళవే ఉన్నాయి రియాక్షన్స్ కూడా. సో అట్లనే హనుమాన్ మూవీ అంటే దీనికోసం వెతుకుతారా ఎట్లా? మీరు సముద్రంలో పడ్డరుగా. బాగానే తెలిసిపోతుందండి, వద్దు మీరు కథ రివీల్ చేయడం ఆపేసేయండి. అంటే ఏదో ఒకటి జర అడగాలి కదా. మీరు కొంచెం ట్రైలర్ 2-3 సార్లు పాజ్ చేసి చూసి అంటున్నారు కాబట్టి ఫాస్ట్గా చెప్తున్నారు మీరు, బట్ వీఆర్ ఇంప్రెస్డ్ మీ హోంవర్క్తో.